హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ రంగోలీస్ అండ్ డిజైన్స్. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. అందరూ రథసప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎలా రంగోలీస్ ఏస్తున్నారు? అనేదైతే నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే నేను మీకు సింపుల్‌గా రథసప్తమి రోజు రథం ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. చూసేయండి. ఫస్ట్ అయితే మనం రెక్టాంగిల్ వేసుకోవాలండి. ఇది కింద మనకి ఏమంటారంటే వ్రతానికి కింద టైర్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో, అది ఫస్ట్ మనం రెక్టాంగిల్ వేసుకొని రెక్టాంగిల్‌లో క్రాస్‌గా లైన్స్ వేసుకుంటూ వెళ్ళాలండి అప్ టు ద ఎండ్. దెన్ ఆఫ్టర్ మనం రెక్టాంగిల్ పైన ఫస్ట్ లోటస్ వేసుకోవాలి. అది తామర పూలు వేసుకోవాలండి. ఇటు వేసుకోవాలి, అటు వేసుకోవాలి. చూపిస్తాను ఎలా వేసుకున్నానో కూడా. సో, తామర పూలు అనేటివి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. తామర పూలు చాలా బాగా కనబడతాయి. ఇటు సైడ్ అటు సైడ్ 2 ఎడ్జెస్కి వేసేసుకోవాలి. 2 ఎడ్జెస్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు తామర పువ్వు ఉంది కదా, ఫస్ట్ మెయిన్ తామర పువ్వు మీద ఇంకొక చిన్న తామర పువ్వు వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి, చూసేయండి. సో, ఇప్పుడు 2 తామర పూలు అయిపోయినాయి కదండి. ఇప్పుడు పైన ఇంకొక తామర పువ్వు వేసుకోవాలండి. ఇప్పుడు పైన తామర పువ్వు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి, చూసేయండి. సేమ్, బట్ కొంచెం మనం చిన్నగా వేసుకోవాలి. పెద్దగా వేసుకున్నాం అనుకో మనకి ఏమంటారు రథం ముగ్గు అనేది మనము ఎగ్జిక్యూట్ చేయలేమన్నమాట. సో, ఇప్పుడు నేను రథం ముగ్గు ఎలా వేసుకుంటున్నానో చూసేయండి. దానికి ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చేసుకోవాలి ఇప్పుడే. చూసేయండి, వేసేసాను చూసారా. 2 తామర పువ్వులు వచ్చేసాయి. పెద్ద తామర పువ్వు మీద చిన్న తామర పువ్వు రథం ముగ్గు. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఏంటంటే ఓన్లీ పైన ఏమంటారు రథానికి పైన కోటలాగా ఏంటంటే జస్ట్ మనం అంబ్రెల్లాకి ఎలా అంబ్రెల్లా డ్రా చేయడం ఎంత ఈజీయో సేమ్ అలాగే అంబ్రెల్లానే డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక మనము హారిజంటల్ లైన్స్ వేసుకొని వాటికి క్రాస్ లైన్స్ వేసుకొని మిడిల్ సెంటర్స్లో మనము పసుపు కుంకుమ పెట్టేసుకుంటే అయిపోద్దండి. ఫ్లాగ్స్ కూడా వెరీ ఈజీ. అట్ ద సేమ్ టైం నేను గంటలు ఎక్స్టెండ్ చేశాను. 3 ఫ్లాగ్స్, గంటలు,